ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో ఈరోజు యూజేసీ ఆధ్వర్యంలో అనేక మంది కార్యకర్తలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఉలమాలు కానివ్వండి, పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ముస్లింలకి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనందరం గమనిస్తాం. వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని వాళ్ళు కాజేసేయాలని చెప్పేసి ఏ విధంగా అనేక చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ కబ్జాలు చేసుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్లో ఎంత ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఆ బిల్లు ఆమోదించిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా శాంతియుతంగా అనేక సంఘాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, జమాతులు కానివ్వండి, ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బిగ్గుని మనీ రోల్ బ్యాక్ చేసుకోవాలా, ఏ విధమైతే రోల్ బ్యాక్ చేయాలా అదేవిధంగా ఈ బిల్లు వాపసు తీసుకోవాలని చెప్పేసి అనేక విధంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మేము శాంతియుతంగానే ఈ బిల్లు వాపసు అయ్యే వరకు కూడా మేము ఖచ్చితంగా వాపసు తీసుకునే వరకు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు గతంలో కూడా ముస్లిం మైనార్టీల అండగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ సంబంధించి కూడా ఏ విధంగా లోక్సభలో రాజ్యసభలో వ్యతిరేకించిన విషయం కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మైనార్టీలు అండగా ఉంటారో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.